తెలుగు టైటన్స్ మన 11 ఏళ్ల కల కలగానే మిగిలిపోయింది. ఈసారి మనకు పీకేఎల్ ట్రోఫీ వస్తుందని ఎంతో ఆతృతపడ్డాము. మన తెలుగు టైటన్స్ కోచ్ అయిన కేకే ఊడ గారు కూడా ఎంతో ఆనందపడ్డారు ఈసారి మనకు పీకేఎల్ ట్రోఫీ వస్తుందని. కానీ మన 11 ఏళ్ల కలగానే మిగిలిపోయింది. నిన్న జరిగిన తెలుగు టైటన్స్ వర్సెస్ పునేరి పల్టన్స్ మ్యాచ్ లో మనలో ఫస్ట్ హాఫ్ లో రైడింగ్ లో అదరగొట్టేశారు. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మనలో డిఫెండింగ్ సరిగ్గా చేయలేరు భయ్యా. అందుకే మనమైతే మ్యాచ్ని ఓడిపోయాము. మనలో గాన్ని కొద్దిసేపు ఆపుకొని డిఫెండింగ్ కరెక్ట్ చేసి ఉంటే కనుక మనం కళ్ళు మూసుకొని మ్యాచ్ని గెలిచి ఫైనల్స్లో ఉండేవాళ్ళం ఇవాళ. కానీ ఏం చేస్తాం, నిన్నటి రోజు మన రోజు కాదు కాబట్టి అలా రాసి ఉంది మన తెలుగు టైటన్స్ కి. కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్యా, తెలుగు టైటన్స్ కెప్టెన్ అయిన విజయ్ మలిక్ మాత్రము ఈసారి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భరతుడా వల్లే తెలుగు టైటన్స్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది భయ్యా. భరతుడ ప్రతి మ్యాచ్ లో 10 రైడింగ్ పాయింట్ల కన్నా ఎక్కువగానే తెచ్చేవాడు. భరతుడ లేకపోతే ఈరోజు మన తెలుగు టైటన్స్ లేదు భయ్యా. వీళ్ళిద్దరు మాత్రం అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. నిన్న జరిగిన పునేరి పల్టన్స్ వర్సెస్ మన తెలుగు టైటన్స్ మ్యాచ్ లో భరతుడ అదరగొట్టేశాడు. అండ్ విజయ్ మలిక్ కూడా. మన డిఫెండర్ సరిగా లేకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్ మ్యాచ్ అయితే ఓడిపోయింది భయ్యా. ఏం చేస్తాం, నిన్నటి రోజు మనకు రాసి పెట్టి లేదేమో. ఇన్ని మ్యాచ్లు గెలిచి ఎక్కువ మ్యాచ్ ఓడిపోగానే మా అందరి ఆనందం ఒక్కసారిగా నేలపాలైపోయింది. అయినా ఏం పర్లేదు, మళ్ళొచ్చే ఏడాది చూసుకుందాం భయ్యా. మన భరతుడు ఉన్నాడు కదా మనకు, ఇంకా మనకు భయమే లేదు. ఫస్ట్ లో మన తెలుగు టైటన్స్ టీం అయితే దారుణంగా విఫలం అయిపోయింది భయ్యా. ప్రతి ఒక్క నా కొడుకు ప్రతి ఒక్కలాగా ట్రోల్ చేశారు. ఏమంటే భరతుడా, విజయ్ మలిక్ వీళ్ళిద్దరు ఫామ్ లోకి వచ్చేసారు. ఇక పై స్థాయిలో ఉంచారు మన తెలుగు టైటన్స్ టీం ని. ప్రతి ఒక్క టీం కి చుక్కలు చూపెట్టారు. కానీ మన తెలుగు టైటన్స్ లో ఒక్కటైతే బాగాలేదు భయ్యా, అదే డిఫెండింగ్ మనలో ఆపుకొని సరిగ్గా ఆడట్లేదు అసలు. అది ఒక్కటి మాత్రం బాగుంటే ఈ రోజు మనం ఫైనల్స్ కి వెళ్లే వాళ్ళము. అయినా ఏం పర్లేదు, మీరు ఆడకున్నా మేము మాత్రం మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాము. కానీ ఒక్కటి మాత్రం నిజం భయ్యా, ఈ రోజు మన తెలుగు టైటన్స్ లో భరతుడే లేకపోతే అసలు తెలుగు టైటన్స్ టీమే లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్థాయిలోకే రాకపోతుండే భరతుడా లేకపోతే. వీళ్ళిద్దరు మాత్రం విజయ్ మలిక్, భరతుడా పై స్థాయిలో ఉంచారు భయ్య మన తెలుగు టైటన్స్ ని. గర్వంగా చెప్పుకోవాలి మనం. ఇంత అద్భుతంగా ఆడిన తెలుగు టైటన్స్ ని ఎవ్వడు కూడా ట్రోల్ చేయకూడదు. అయినా ఏం పర్లేదు, మళ్ళొచ్చేసారి కప్పుకూడదాం. ఈసారి కాకపోయినా మళ్ళొచ్చేసారి ఇంతకన్నా స్ట్రాంగ్ గా తయారయ్యి ప్రతి ఒక్క టీం ని ప్రతి ఒక్కలాగా చుక్కలు చూపెట్టాలి. మరి తెలుగు టైటన్స్ పై మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి భయ్యా. నిన్న జరిగిన పునేరి వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ లో మనల్లో రైడింగ్ లో తప్ప లేదంటే డిఫెండింగ్ లో తప్ప మీరే కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వెళ్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మరి ఇంకో వీడియోలో మనమైతే కలుసుకుందాం.